34,000 పైగా మెజారిటీతో ఒంగోలులో గెలిపించారు. అందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతులు అందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పూర్తి చేసుకుని 44వ వసంతంలో అడుగుతున్న మన తెలుగుదేశం పార్టీ, అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మిగతా నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, మిగతా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదంతో పుట్టినటువంటి మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత, పార్టీ స్థాపించి ప్రభుత్వం ఫార్మేషన్ చేసిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో మహిళలకు సమాన హక్కు, ₹2 కిలో బియ్యం, ఇటువంటి పథకాలు తీసుకురాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇట్లాంటి సంస్కరణలు తీసుకురాబట్టే. అట్లాగే మన ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలా కూటమి ప్రభుత్వంతో మన సూపర్ 6 పథకాలను అమలుపరుస్తూ ఆర్థికంగా ఎంతో చిక్కిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన నాయకులకి మనం ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ, మన కార్యకర్తలు మనోనిబ్బరంతో, మనోబలంతో మన రాబో ఎన్నికల్లో ఇంకా పార్టీ పటిష్టంగా ఉండేట్టుగా తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో మనం గెలుపు తీసుకురావాలని, అవి మన దామచంద్ర జనార్దన్ రావు గారికి అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మన ఒంగోలు టౌన్ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. దానికి ఫస్ట్ మన కొనుగోలు కోటేశ్వర గారు ఉన్నప్పుడు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినాయి. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మన నాయకులు మన దామచంద్ర జనార్దన్ రావు గారు, వారి హయాంలో ముస్లిమ్స్కి, మన మైనార్టీ షాదీఖానా కానీ, రోడ్లు, డ్రైనేజీలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినటువంటి మన దామచంద్ర జనార్దన్ గారిని అభినందిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన సభాధ్యక్షులు బండారు మదన్ గారికి నా థ్యాంక్స్ చెప్తుంటూ సేవ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఇంజపు ఎర్రగాయుడు, ఒక ఎర్ర రామకృష్ణుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక కేవీ విష్ణుమూర్తి, ఒక దేవేంద్ర గౌడ్ లాంటి మహామహా ఉత్తముల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నందమూరి తారక రామారావు. అట్లాగే అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 1947 స్వాతంత్రం వస్తే 1990లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నందమూరి తారక రామారావు నేతృత్వంలో భారత రత్న అవార్డు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అట్లాగే ఒక సందర్భంలో రాష్ట్రపతి అవకాశం వాజ్పేయి గారు అలాంటి మహారాష్ట్ర గవర్నర్ పిసి అలెగ్జాండర్ గారికి ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని నాకు ఒక అవకాశం ఏంటి, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేద్దామని చెప్పి ఆయన ఒప్పించి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. నేను నా చిన్నప్పటి నుంచి 6th క్లాస్లోనే బ్యాటింగ్ కోసం తెలుగుదేశం పార్టీలో చేరాను. ఆ తర్వాత తెలుగు యువత 91 to 94 తెలుగు యువత పదవి చేశారు. తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ, అలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు మనకి దొరకడం చాలా అదృష్టం. మనం క్రమశిక్షణ లోపిస్తే ఏమవుతుందో మనం ఏవీలో చూసాము. మరలా మనం ఐకమత్యంగా ఉండకపోతే కూడా అదే జరుగుతుంది. మనం ముందు కూడా ఏవీలు చూడవలసి వస్తుంది. మన ఇద్దరు ఐకమత్యంగా ఉంటేనే మన నాయకుడు జనార్దన్ రావు గారు అభివృద్ధి చేసిన పనులకి ఫలితం ఉంటుంది. మనలో మనం చిన్న చిన్న గొడవలకి ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మరీ ముఖ్యంగా
జనార్దన్ గారి చుట్టూ మరి మన ఎమ్మెల్యే గారి చుట్టూ ఉండే ముఖ్య నాయకులు అందరినీ కలుపుకుంటూ పోతూ వారికి చిన్న చిన్న నాయకులు కూడా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించడమే ఒక సంచలనం. ఎందువల్లంటే 1982 ముందు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ ఆ రోజు 1977లో యావత్ దేశంలో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన ఒక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత 82లో అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు యావత్ దేశం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనే ఉత్కంఠతో చూసిన సందర్భం. అదేవిధంగా ఆ రోజు కనీసం పొత్తు కోసం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో కొనలేదు. ఒక మేనకా గాంధీ సారథ్యంలోని విదేశ జనజాగరణ మంచి ఒక పార్టీ ఒకే పొత్తుతో ముందు రావడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావడం, అదేవిధంగా దేశ ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు గిన్నీస్ బుక్ రికార్డు కూడా అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రికార్డుని మేము సభాపూర్వకంగా తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారికి ముందుగా జోహాలు అర్పిస్తూ 44 సంవత్సరాలు పుట్టిన ఈ పార్టీకి 44 సంవత్సరాలు నేను కూడా బాధ్యతతో పుట్టాను కాబట్టి ఇక్కడ నాలాంటి కొంతమంది ఉంటుంటారు. ఈ సమావేశం జరగడం చాలా ఈ వేడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షులు వచ్చిన మన మదన్ గారికి, గౌరవనీయ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముఖ్య అతిథి శ్రీ రామచంద్ర చంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వేదిక మీద ఉన్న కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, బాలకృష్ణ అభిమానులందరికీ ముందుగా అభినందన తెలియజేస్తూ ఇవాళ మనం ఈ సమావేశంలో మన అభివృద్ధి దాత రామచంద్ర జనార్దన్ గారు ఏమేమి పనులు చేశారు ఒంగోలులో అన్ని మన నాయకులు చెప్పుకుంటూ వచ్చారు అని చాలా సంతోషం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారితో నాకు 40-80 రోజుల నుంచి పరిచయం ఉంది. నన్ను వేదిక పెంచి శ్రీరామూర్తి గారు రండి వేదిక మీద కూర్చోడానికి పిలిచే ఆగారితో కూడా నాకు ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. ముందు నేను ఆయనతో పరిచయం నాలాగే ఇక్కడ కొంతమంది కూడా ఉన్నది, కొంతమంది నాతో పాటు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఇందాక ఈ తెలుగుదేశం పార్టీ అంటారు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ అక్కడ మాట్లాడడం నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ పార్టీలో చేరినాక మంది అన్నారు కానీ ఈ తెలుగుదేశం వారు అనకూడదు. దయవచ్చి ఈ ఎన్టీ రామారావు గారి పార్టీ, ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాన్ని వేసుకుని నడుచుకుంటున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మా బ్రాహ్మణ కార్పొరేషన్కి 2014-19లో కూడా 500 కోట్లు మొట్టమొదటిసారిగా దేశంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అభినందన తెలియజేస్తూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, దుర్యోధనుడు, రావణ బ్రహ్మ నాయకుడు కానీ ప్రతి నాయకుడు కానీ తానేనంటూ తనకి ఎవరూ లేని పోటీ రాదు సాటి అంటూ మరి సినిమా రంగాన్ని ఏలుతూ అలాగే రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలలో చాటి చెప్తూ పార్టీని స్థాపించి 9 నెలల్లో గెలిపించి పాలనలో కూడా అనేక రకాలైనటువంటి మరి పరిపాలనలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ అనేక సంస్కరణలు చెప్పేట్టు చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి ఈ రోజున అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు పోతూ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నటువంటి మన యొక్క పార్టీ ఈ రోజున మన యొక్క నగరంలో మరి పరిపాలనే తనకు హక్కుగా ముందుకు వెళ్తూ ఎవరు ఏ రకంగా అవాకులు చవాకులు పేరుతున్నప్పటికీ కూడా అభివృద్ధి పనులలో నాకెవరు సాటి అంటూ మన యొక్క నాయకుడు జనార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ముందుకు పోదాం, అభివృద్ధితోనే సమాధానం చెబుదాం, అలాగే పార్టీని నిలబెట్టుకుందాం, ప్రజల యొక్క గుండెలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసి